నెక్స్ట్ మనకి హ్యూమన్ వాంట్స్కి సంబంధించి ఫస్ట్ నుంచి మనం చెప్పుకుంటున్నాం. హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. అంటే అన్లిమిటెడ్ అంటే చాలా ఎక్కువని. అంటే హ్యూమన్ వాంట్స్ని మనం ఎప్పుడు కూడా అన్లిమిటెడ్ ప్రాసెస్ కిందే తీసుకోవాలి. ఎందువల్లంటే మన మైండ్లో ఇక్కడ మనకి వాంట్స్ అనేవి ఎన్ని ఉంటున్నాయో ఎవరికి తెలియదు. తెలుగులో అయితే కోరికలు అనేవి అపరిమితాలు, అంటే అన్లిమిటెడ్. అంటే మనం వాటిని కౌంట్ చేయడానికి ఛాన్స్ అనేది ఉండదు. తర్వాత మనకి అన్ని కోరికలను ఏ పర్టిక్యులర్ వాంట్ సాటియబుల్. అంటే మనం అన్ని వాంట్స్ని మనం సాటిస్ఫై చేయలేం. ఎందువల్లంటే వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ బట్ రిసోర్సెస్ ఆర్ వెరీ లిమిటెడ్. మనకి రిసోర్సెస్ అనేవి అంటే ఆ వాంట్స్ని సాటిస్ఫై చేయడానికి ఉండే రిసోర్సెస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఏ పర్టికులర్ వాంట్ సాటియబుల్. అంటే ఒక పర్టికులర్ వాంట్ మాత్రమే మనం సాటిస్ఫై చేయగలం. ఎందుకంటే పర్టికులర్ వాంట్ అంటే మన మైండ్ సెట్లో మనకి డిఫరెంట్ ఆఫ్ థాట్స్ ఉంటాయి, డిఫరెంట్ ఆఫ్ వాంట్స్ ఉంటాయి. అంటే మనం ప్రతిదీ కూడా హై లెవెల్లో లగ్జరీస్కి ఉపయోగించే మన మైండ్ సెట్ ప్రతిదీ కూడా మైండ్ సెట్ కావాలనుకుంటుంది. కానీ మనకి రిసోర్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. మళ్ళీ ఈ రిసోర్సెస్ కావాలంటే చాలా కష్టం. అంటే ఎకనామికల్గా మనకి ఈ రిసోర్సెస్ ఉండవు కాబట్టి, ఫైనాన్షియల్ క్రైసిస్లో కొంతమంది ఉంటారు కాబట్టి వాంట్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే పర్టికులర్ వాంట్ సాటియబుల్ మనకి బాగా ఇంపార్టెంట్ అయిన ఒక సింగిల్ వాంట్ని మాత్రమే మన సాటిస్ఫాక్షన్ అనేది చేయడం జరుగుతుంది. కానీ అన్ని వాంట్స్ని మనం సాటిస్ఫైయింగ్ చేయడం అనేది చాలా కష్టం. ఎందువల్లంటే మన దగ్గరున్న మన లోపల ఉన్న ఇంటెన్షన్ బట్టి ఒక్క కోరికను మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా తినాలి అంటే ఈటింగ్ హ్యాబిట్స్కి సంబంధించి మనం అదైనా సరే కొంతవరకునే ఫైనాన్షియల్ సిస్టమ్ బట్టి లేదా ఫైనాన్షియల్ కంక్లూజన్ బట్టి మనం కొంతవరకునే ఫైనాన్షియల్గా ముందుకెళ్ళగలం. అన్ని కోరికల్ని సాటిస్ఫై చేయాలంటే మనకి లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి దానివల్ల మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అంటే రియల్గా మనకి ఏ పర్టికులర్ వాంట్ సాటియబుల్ అంటే ఒక పర్టికులర్ వాంట్ మాత్రమే మనం సాటియబుల్ అంటే సాటిస్ఫాక్షన్ అనేది చేయగలదు. అన్ని వాంట్స్ని మనం సాటిస్ఫాక్షన్ అనేది చేయలేం. అంటే రియల్గా ఇలా చేయగలదు. అంటే రియల్గా ఎందుకు సాటిస్ఫై చేయలేం అంటే వాంట్స్ అనేవి వాంట్స్ are competitive. One want to another want between competition. One want to another want between competition means fighting. అంటే ఫ్రిక్షనల్. అంటే ప్రతి వాంట్కి కాంపిటీషన్ అనేది అంటే వాంట్స్ అనేవి కాంపిటేటివ్గా ఉన్న ప్రాసెస్ ఇవి. అంటే కోరికలు అనేవి ఒకదానితో ఒకటి ఎప్పుడు ఏమవుతాయంటే పోటీ పడడం అనేది జరుగుతుంది. ఈ కోరికలు ఒకదానితో ఒకటి పోటీ పడడం వలన ఇక్కడ మనకి వాంట్స్ అనేవి పోటీతత్వం అనేది అంటే వాంట్స్కి కోరికలకి పోటీతత్వం ఉంటుంది. అంటే మన ఇంటెన్షన్లో పోటీ అంటే ఏ కోరికను అంటే ఏ వాంట్ను ముందుగా ఇనిషియల్గా సాటిస్ఫై చేయాలనే ఉద్దేశంతో మన మైండ్ అనేది చెప్తూ ఉంటుంది. కానీ ఏంటంటే అంటే లోపల ఏమవుతుందంటే ఇన్నర్లో మనకి వాంట్స్ అన్నీ కూడా మనకి కాంపిటీషన్ అనేవి అంటే కాంపిటేటివ్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా మనకి వాంట్స్ని ఎప్పుడు కూడా కాంపిటేటివ్ ప్రాసెస్లో కాంపిటేటివ్గా ఉన్నట్టుగానే మనం చెప్పాలి. తర్వాత మనకి అంటే ఏ హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్, నాట్ కౌంటబుల్, ఏ పర్టికులర్ వాంట్ టు సాటియబుల్, వాంట్స్ ఆర్ కాంపిటేటివ్ and wants are complementaries.
వాంట్స్ ఆర్ కాంప్లిమెంటరీస్ అంటే వాంట్స్ ఆర్ కాంప్లిమెంటరీస్ అంటే వాంట్స్ అనేవి కాంప్లిమెంటరీ మీన్స్ సబ్స్టిట్యూషనల్ ప్రాసెస్. కాంప్లిమెంటరీస్ మీన్స్ సబ్స్టిట్యూషనల్ ప్రాసెస్ అంటే వన్ వాంట్ రీప్లేస్ ఆఫ్ అనదర్ వాంట్ అంటే ఒక కోరిక అంటే ఒక కోరిక సాటిస్ఫై అవ్వాలంటే మనకి అంటే రియల్గా కాంప్లిమెంటరీస్ అంటే మనకి తెలుగులో మనకి పూరకాలు అంటాం. అంటే ఈ పూరకాలంటే ఒక కోరిక తీరడానికి వేరే వస్తువు అనేది అంటే ఎనదర్ గుడ్ అనేది అవసరం అవుతుంది. అలా ఎనదర్ గుడ్ ఏదైతే అవసరం అవుతుందో దాన్ని మనం ఏం చెప్తామంటే కాంప్లిమెంటరీస్ అని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అంటే ఒక కోరిక ఫర్ ఎగ్జాంపుల్ మనకి రాయాలని కోరిక ఉన్నప్పుడు మనకి పెన్ అనేది అవసరం అవుతుంది. అంటే రియల్గా రాయడం అంటే బుక్ పెన్ అనేవి రెండు కూడా సాటిస్ఫైయింగ్ ఉపయోగపడే కాంప్లిమెంటరీస్ కింద క్లియర్గా మనం చెప్పడం జరుగుతుంది. అంటే వాంట్స్ ఆర్ కాంప్లిమెంటరీస్. కాంప్లిమెంటరీస్ మీన్స్ చేంజింగ్ వన్ వాంట్ టు ఎనదర్ వాంట్ అంటే ఒక కోరిక ప్లేస్లో మనం వేరే కోరికని పెట్టుకోవడం వల్ల మనకి ఆల్మోస్ట్ ఏంటంటే కాంప్లిమెంటరీస్ కింద క్లియర్గా మనం చెప్పడం జరుగుతుంది. అంటే వాంట్స్ ఆర్ కాంప్లిమెంటరీస్, వాంట్స్ ఆర్ కాంపిటేటివ్, ఏ పర్టికులర్ వాంట్ సాటియబుల్, హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. నా తర్వాత మనకి వాంట్స్ ఆర్ సబ్స్టిట్యూటబుల్. వాంట్స్ ఆర్ సబ్స్టిట్యూటబుల్. సబ్స్టిట్యూటబుల్ అంటే సబ్స్టిట్యూట్ అంటే ఒక వాంట్ ప్లేస్లో మనం ఏం చేస్తామంటే సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎందువల్లంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక కార్ కొనుక్కోవాలనుకుంటాం మనం, కానీ కార్ కొనుక్కోవాలంటే మనకి మన దగ్గర ఉండే కెపాసిటీ మనకు లేనప్పుడు అట్లీస్ట్ మనం బైక్ అయినా సరే తీసుకోవడం జరుగుతుంది. ఇలా మనకి వాంట్స్ అంటే ఏ కోరికైనా సరే ఏదైనా ఈటింగ్ హ్యాబిట్ సంబంధించి తర్వాత ఏదైనా ఒక గూడ్ని మనం వాడుకోవడానికి సంబంధించి ఆ గూడ్ మనకి అందుబాటులో అంటే అవైలబిలిటీ లేనప్పుడు ఖచ్చితంగా అదే ప్లేస్లో మనం ఏం చేస్తామంటే వేరే గూడ్ని తీసుకుని వాంట్ని సాటిస్ఫై చేసుకోవడం జరుగుతుంది. ఒక డ్రింక్ క్వాలిటీ లేనప్పుడు అదే క్వాలిటీ దగ్గరగా ఉన్న వేరే డ్రింక్ క్వాలిటీ మనం తీసుకోవడం జరుగుతుంది. అంటే ఏంటి ఇక్కడ ఒక వస్తువు అంటే ఒక గూడ్ మనకి సాటిస్ఫాక్షన్ ఇవ్వలేనప్పుడు మనం ఏదైనా సరే ఆ గూడు మనకు కావాలనుకున్నప్పుడు మన కెపాసిటీ అంటే ఎకనామికల్ రిసోర్స్ మన దగ్గర లేనప్పుడు ఖచ్చితంగా అంతే దగ్గరగా ఉన్న వేరే గూడ్ని సబ్స్టిట్యూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇలా మనకి వాంట్స్ ఆర్ సబ్స్టిట్యూటబుల్ అంటే వాంట్స్ ఎప్పుడు కూడా సబ్స్టిట్యూటబుల్ అంటే వన్ వాంట్ రీప్లేస్ మనకి ఎనదర్ వాంట్ అనే విషయాన్ని క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయాలి. అంటే హ్యూమన్ వాంట్స్, ఏ పర్టికులర్ వాంట్ సాటియబుల్, వాంట్స్ ఆర్ కాంపిటేటివ్, వాంట్స్ ఆర్ కాంప్లిమెంటరీస్, వాంట్స్ ఆర్ సబ్స్టిట్యూటబుల్ కింద. నెక్స్ట్ మనకి వాంట్స్ ఆర్ రికర్. వాంట్స్ ఆర్ రికర్ అంటే వాంట్స్ అనేవి ఎప్పుడు కూడా రికర్ మీన్స్ వాంట్స్ ఎప్పుడు కూడా పునరావృతాలు. రికర్ అంటే ఎనదర్ సాటిస్ఫైయింగ్ వన్ వాంట్ ఎనదర్ వాంట్ కమ్స్, సాటిస్ఫైయింగ్ వన్ వాంట్ ఎనదర్ వాంట్ కమ్స్. ఇక్కడ మనకి వాంట్స్ అనేవి రికర్ అంటే రియల్గా మనం తెలుగులో పునరావృతాలు అంటే ఒక వాంట్ని సాటిస్ఫై చేసిన వెంటనే కమ్ టు ఎనదర్ వాంట్, వేరే వాంట్ మన మైండ్లోకి రావడం, అది సాటిస్ఫై చేసిన వెంటనే నెక్స్ట్ వాంట్ మన మైండ్లోకి రావడం. ఇలా మనకి వాంట్స్ అనేవి వన్ బై వన్ అంటే మన మైండ్కి సరిపడినంతగా వన్ బై వన్ మన మైండ్ సెట్లోకి రావడం జరుగుతుంది. ఇలా మనకి వన్ బై వన్ వాంట్స్ అనేవి చేంజింగ్స్ ద్వారా అంటే మన మైండ్ సెట్ చేంజింగ్స్ ద్వారా అలా మారుతూనే అంటే వాంట్స్ అనేవి అలా మారుతూనే ఒకదాని తర్వాత ఒకటి అలాగ మనకి మారిపోతూ ఉంటాయి. ఇలా మనకి వన్ బై వన్ రావడాన్ని
వాంట్స్ ఆర్ రికర్ అనే విషయాన్ని క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయాలి. అంటే వాంట్స్ అనేవి రికర్ అంటే పునరావృతాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయనే విషయాన్ని క్లియర్గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ మనకి వాంట్స్ ఆర్ హ్యాబిటేబుల్. వాంట్స్ ఆర్ హ్యాబిటేబుల్. ఇక్కడ వాంట్స్ అనేవి రియల్గా మన రియల్ వర్క్ ఆర్ రెగ్యులర్ వర్క్, మన రెగ్యులర్ వర్క్లో మనం ఏదైతే డైలీ ప్రాసెస్లో మనకి ఏ వర్క్ అయినా ఎలా చేస్తామో అదేవిధంగా మన మైండ్లోకి డైలీ ప్రాసెస్ లాగా అంటే ఒక హ్యాబిట్ లాగా మనకి వాంట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే వాంట్స్ అంటే కోరికలు అనేవి ఎప్పుడూ కూడా ఒక వన్ సైడ్ నుంచి అలవాటుగా మారడం. అంటే వాంట్స్ ఆర్ హ్యాబిటేబుల్ అంటే అలవాటుగా, అంటే హ్యాబిటేబుల్ అంటే మనకి అలవాటుగా మారుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా అలవాటుగా వన్ బై వన్ ఇక్కడ మనకి మన డైలీ ప్రాసెస్లో లేదా మన వీక్లీ ప్రాసెస్లో డైలీ అవర్స్లో మనకి ఎప్పుడు కూడా వాంట్స్ అనేవి హ్యాబిటేబుల్ వన్ బై వన్ మనకి చేంజెస్ అనేవి ఒక హ్యాబిట్ లాగా మారుతూనే ఉంటాయి. సో వాంట్స్ ఆర్ హ్యాబిటేబుల్. నెక్స్ట్ మనకి వాంట్స్ అనేవి చేంజెస్ అంటే వాంట్స్ చేంజెస్ పర్సన్ టు పర్సన్, ప్లేస్ టు ప్లేస్. వాంట్స్ చేంజెస్ పర్సన్ టు పర్సన్. వాంట్స్ ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి అంటే వేరే వ్యక్తికి అంటే వన్ మ్యాన్ ఎనదర్ మ్యాన్ బిట్వీన్ మధ్య మనకి చేంజెస్ అనేవి ఎక్కువగా మనకి జరుగుతాయి. ప్లేస్ టు ప్లేస్ అంటే ఒక ప్లేస్లో ఉన్న వాంట్ వేరేగా ఉంటుంది, ఇంటెన్షన్ వేరే ప్లేస్కి వెళ్తే అదే వాంట్ మనకి వేరేగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే వాంట్స్ చేంజెస్ పర్సన్ టు పర్సన్, ప్లేస్ టు ప్లేస్. ఇలా మనకి వాంట్స్ అనేవి పర్సన్ టు పర్సన్ అంటే పర్సన్ నుంచి పర్సన్కి, ప్లేస్ టు ప్లేస్, ప్లేస్ నుంచి ప్లేస్కి వాంట్స్ అనేవి చేంజ్ అవుతూనే ఉంటాయి. నెక్స్ట్ మనకి వాంట్స్ అంటే క్లియర్గా మనకి లగ్జరీస్, నెసెసిటీస్, నెససరీస్, నెక్స్ట్ కంఫర్ట్స్ అంటే లగ్జరీస్, నెససరీస్, కంఫర్ట్స్ ఈ మూడింటి ద్వారాను కూడా మనకి వాంట్స్ అనేవి బై ది చేంజింగ్ ఇలా మనకి చేంజెస్ ప్రాసెస్లో మనకి లగ్జరీస్, నెససరీస్, కంఫర్ట్స్ ద్వారా మనకి ఇంటెన్షన్ బట్టి వాంట్స్ అనేవి క్లియర్గా మనకి క్వాలిటీస్ని అంటే కొన్ని ఫీచర్స్ని మనకి ఇక్కడ ఇంక్లూడ్ అయి ఉండడం జరుగుతుంది. ఈ ఫీచర్స్లో మనకి మెయిన్ మనకి ఇప్పుడు ఏవైతే చెప్పామో అవన్నీ మనం హ్యూమన్ వాంట్స్ అంటే క్యారెక్టరిస్టిక్స్ కింద అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హ్యూమన్ వాంట్స్ కింద వీటిని మనం చెప్పడం జరుగుతుంది. ఇలా మనకి వాంట్స్ క్యారెక్టరిస్టిక్స్ గురించి ఇప్పటిదాకా చెప్పుకున్నాం. తర్వాత టాపిక్ అనేది స్టార్ట్ చేస్తాం. ఇక్కడ మనం యూటిలిటీకి సంబంధించి అదేవిధంగా వాట్ ఈజ్ యూటిలిటీ టైప్ గురించి, తర్వాత వాంట్స్ అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వాంట్స్ గురించి మనం చెప్పుకున్నాం. ఈరోజు మనకి ఇంకా ముందుకు వెళ్తే టాపిక్లో మనకి ప్రైస్ అంటే మనకి ధర అని చెప్తాం మనం. ఇక్కడ మనకి ప్రైస్ గురించి చెప్పేటప్పుడు ఏదైనా ఒక కమోడిటీ వాల్యూని షో ఇన్ మనీ టర్మ్స్, ఏ కమోడిటీ వాల్యూ షో ఇన్ మనీ టర్మ్స్ ఈజ్ కాల్డ్ ప్రైస్. అంటే ఏదైనా ఒక వస్తువు విలువని ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్స్ వస్తువు ఉంది, ఆ ఎక్స్ వస్తువు విలువ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 50 రూపీస్ ఉందంటే అంటే అక్కడ మనకి ఏమైనట్టు ఆ ఎక్స్ వాల్యూ మనకి 50 రూపీస్ అంటే ఎక్స్ ప్రైస్ 50 రూపీస్. అంటే మనకి రియల్గా ప్రైస్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఒక గూడ్ యొక్క వాల్యూని అంటే ఎక్స్ గూడ్ 50 రూపీస్, వై గూడ్ 100 రూపీస్ ఇలా మనకి రూపీస్లో చూపించేటప్పుడు కంపల్సరీ అంటే ఏ గూడ్ వాల్యూ షో ఇన్ మనీ టర్మ్స్
అంటే ఒక వస్తువు విలువని ద్రవ్య రూపంలో చెప్తే దాన్ని మనం ధర అని, అదే ఇంగ్లీష్లో దాన్నే మనం ఏమంటామంటే ప్రైస్ అని. అయ్యే ఇక్కడ మనకి షో ఇన్ మనీ టర్మ్స్ ఆఫ్ గూడ్స్ వాల్యూ, ఒక గూడ్స్ వాల్యూ కానీ లేదా గూడ్స్ వాల్యూ కానీ షో ఇన్ మనీ టర్మ్స్ ఈజ్ కాల్డ్ ప్రైస్. నెక్స్ట్ ప్రైస్ తర్వాత మనకి ఇన్కమ్. ఇన్కమ్ ఈజ్ ఏ ఇంపార్టెంట్ ప్రాసెస్. అంటే ఇన్కమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లోస్. ఇన్కమ్ అనేది రియల్గా మనకి ఇన్కమ్ అంటే ఆదాయం అనేది రియల్గా మన యొక్క కెపాసిటీని ఉపయోగించి మనకి ఆదాయం అనేది వస్తుంది. ఎకనామికల్లో మనకి ఆదాయం అంటే రియల్గా మనకి ఆదాయం ఎప్పుడు కూడా నాట్ ఏ స్టాండ్. ఇన్కమ్ చేంజెస్ ఫిర్మ్స్ టు హౌస్ టు ఫిర్మ్స్. అంటే ఎప్పుడు కూడా ఆదాయం అనేది కుటుంబం నుంచి వ్యాపార సంస్థలకి, కుటుంబం నుంచి వ్యాపారాలకి, వ్యాపారం నుంచి కుటుంబానికి ఇన్కమ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. అంటే ఇన్కమ్ అనేది ఒక ఫ్లో ప్రాసెస్, ఒక ఫ్లో ప్రకారం. అంటే ఒక చోట నుంచి వేరే చోటకి మనకి ఇన్కమ్ అనేది ఎప్పుడు కూడా మారుతూ ఉంటుంది. ఇన్కమ్ అనేది చాలా అంటే ఒక వ్యక్తి యొక్క ఆర్థిక లేదా తెలివితేటలను బట్టి మనకి ఇన్కమ్ అనేది ఉంటుంది. ఇన్కమ్ అనేది ఒక ప్రవాహం లాంటిది. ఇది కుటుంబాల నుంచి వ్యాపార సంస్థలకి, వ్యాపార సంస్థల నుంచి కుటుంబానికి ఇవి ఎప్పుడు కూడా మారుతూనే ఉంటాయి. నెక్స్ట్ మనకి వినిమయ విలువ. క్లియర్గా మన వినిమయ విలువ అంటే మనకి ఎక్స్చేంజ్ వాల్యూ అంటే ఏదైనా ఒక వస్తువును మారకం వల్ల కలిగే వాల్యూని మనం ఎక్స్చేంజ్ వాల్యూ అంటాం. ఏదైనా ఒక వస్తువు నాట్ ఓన్లీ ఇన్ యూజ్, వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్. అంటే రియల్గా కొన్ని గూడ్స్కి వాల్యూ ఇన్ యూజ్ ఉంటాయి, అంటే ఆ గూడ్స్ని మనం ఉపయోగించుకుంటాం అంతే. అంటే రియల్గా ఇక్కడ మనకి నాట్ వాల్యూ ఇన్ యూజ్, వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్. ఇక్కడ మనకి వాల్యూ ఇన్ యూజ్ కాకుండా వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్, ఆ వస్తువుకి మార్పు కూడా అవకాశం కావాలి. అంటే ఏ వస్తువునైతే మారకం చేసినప్పుడు కూడా దాని వాల్యూ ఉంటుందో, అలా ఏ గూడికైతే ఉంటుందో ఆ వాల్యూని ఏమని పిలుస్తారంటే మనం వినిమయ విలువని, అదే ఇంగ్లీష్లో మనం ఎక్స్చేంజ్ వాల్యూ అని క్లియర్గా మనం చెప్పడం జరుగుతుంది. అంటే కన్జ్యూమర్ వాల్యూ అంటే ఇక్కడ మనకి ఎక్స్చేంజ్ వాల్యూ అనేది ప్రతి గూడ్కి ఉండదు. అంటే ఇక్కడ మనకి ఎప్పుడు కూడా ఎక్స్చేంజ్ వాల్యూ అనేది ఎకనామిక్ గూడ్స్కి ఉంటుంది. ఇక్కడ మనకి మిగతా గూడ్స్కి ఎక్స్చేంజ్ వాల్యూ అనేది ఉండదు. సో ఎక్స్చేంజ్ వాల్యూ అన్న గూడ్స్ అన్నీ కూడా మనం ఏం చేస్తామంటే ఎకనామిక్ గూడ్స్కి ఉంటుంది, ఫ్రీ గూడ్స్కి మాత్రం ఎక్స్చేంజ్ వాల్యూ అనేది ఉండదు. సో వినిమయ విలువ అనేది ఇంపార్టెంట్ కింద చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి కన్జ్యూమర్ గూడ్స్. అంటే కన్జ్యూమర్ గూడ్స్ అంటే మనకి వినియోగ వస్తువులు. అంటే కన్జ్యూమర్ గూడ్స్ అంటే ఏ వస్తువులకైతే, అంటే రియల్గా ఏ వస్తువులైతే హ్యూమన్ వాంట్ సాటిస్ఫైయింగ్ డైరెక్ట్లీ, అంటే హ్యూమన్ వాంట్స్ సాటిస్ఫైయింగ్ డైరెక్ట్లీ, ఏ గూడ్స్ అయితే మానవుని కోరికలను ప్రత్యక్షంగా తీరుస్తాయో ఆ వస్తువుల్ని వినియోగ వస్తువులని, అదే గూడ్స్ని మనం కన్జ్యూమర్ గూడ్స్ అని మనం ఇంగ్లీష్లో చెప్పడం జరుగుతుంది. అంటే కన్జ్యూమర్ గూడ్స్ అంటే డైలీ యూజ్డ్ గూడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్, ఫుడ్, ఇవన్నీ రైస్, ఇవన్నీ కూడా మనకి డైలీ రియల్ లైఫ్లో మనం ఉపయోగిస్తాం కాబట్టి అవి డైరెక్ట్గానే మన వాంట్స్ని సాటిస్ఫై చేస్తున్నాయి కాబట్టి డైరెక్ట్లీ సాటిస్ఫైయింగ్ గూడ్స్ అంటే ప్రత్యక్షంగా మానవుల్ని కోరికలు తీర్చే వస్తువులన్నింటినీ కూడా కన్జ్యూమర్ గూడ్స్ అని, తెలుగులో అయితే వాటిని మనం వినియోగ వస్తువులని చెప్పడం జరుగుతుంది. వీటిని మనం మరలా రెండు రకాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది. అంటే నశ్వర వస్తువులు, అనశ్వర వస్తువులు. అంటే పెరిషబుల్
పెరిషబుల్ గూడ్స్, నెక్స్ట్ మనకి డ్యూరబుల్ గూడ్స్, నెక్స్ట్ మనకి పెరిషబుల్ గూడ్స్. పెరిషబుల్ గూడ్స్ యూజింగ్ అ సింగిల్ యూజ్ గూడ్స్, వన్స్ యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా మనకి ఉపయోగపడిన గూడ్స్ని లేదా థ్రోన్ అంటే వన్స్ యూజ్ థ్రోన్ గూడ్స్ అన్నీ కూడా పెరిషబుల్ గూడ్స్ అని, అంటే ఒకసారి ఉపయోగించిన తర్వాత ఉపయోగించలేని గూడ్స్ అన్నిటిని కూడా పెరిషబుల్ గూడ్స్ అని, తెలుగులో మనం నశ్వర వస్తువులని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి అనశ్వర అంటే సమ్ టైమ్ యూజింగ్ గూడ్స్, కొంతకాలం పాటు ఏ గూడ్స్ అయితే మనకు ఉపయోగపడతాయో కొంతకాలం పాటు ఉపయోగపడే గూడ్స్ని మనం అనశ్వర వస్తువులని, వీటిని మనం డ్యూరబుల్ గూడ్స్ అని కూడా ఇంగ్లీష్లో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి డ్యూరబుల్ గూడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీవీ, టేప్ రికార్డర్, వాషింగ్ మిషన్, ఇవన్నీ కూడా మనకి డ్యూరబుల్ గూడ్స్లోకే తీసుకురావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కొంతకాలం కంపల్సరీ యూజింగ్లో ఉంటాయి కాబట్టి వీటిని డ్యూరబుల్ గూడ్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇలా మనకి కన్జ్యూమర్ ఎక్స్చేంజ్ వాల్యూ, కన్జ్యూమర్ గూడ్స్, పెరిషబుల్ గూడ్స్, నెక్స్ట్ మనకి డ్యూరబుల్ గూడ్స్ కింద గూడ్స్ని చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి క్యాపిటల్ గూడ్స్. క్యాపిటల్ గూడ్స్, క్యాపిటల్ గూడ్స్ అనదర్ నేమ్ ఈజ్ ప్రొడ్యూసర్ గూడ్స్. క్యాపిటల్ గూడ్స్ అనదర్ నేమ్ ఈజ్ ప్రొడ్యూసర్ గూడ్స్. తెలుగు మూలధన వస్తువులు. ఇక్కడ మనకి క్యాపిటల్ గూడ్స్ అంటే విచ్ గూడ్స్ ఆర్ సాటిస్ఫైయింగ్ హ్యూమన్ వాంట్స్ ఇండైరెక్ట్లీ. ఏ గూడ్స్ అయితే హ్యూమన్ వాంట్స్ని ఇండైరెక్ట్గా సాటిస్ఫై చేస్తారో అటువంటి గూడ్స్ని మనం క్యాపిటల్ గూడ్స్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ క్యాపిటల్ గూడ్స్ అనేవి హ్యూమన్ వాంట్స్ని ఇండైరెక్ట్గా అంటే పరోక్షంగా మానవుని కోరికలు తీరుస్తాయి. అంటే విచ్ గూడ్స్ ఆర్ సాటిస్ఫైయింగ్ ఇండైరెక్ట్లీ ఈజ్ కాల్డ్ క్యాపిటల్ గూడ్స్. క్యాపిటల్ గూడ్స్లో మనకి ఇండైరెక్ట్గా మెషిన్స్ అండ్ మెషిన్ టూల్స్. ఇక్కడ మనకి మెషిన్స్ తయారు చేసే మేకింగ్ ఆఫ్ గూడ్స్ మనకి కనిపిస్తాయి. ఇక్కడ షోయింగ్ గూడ్స్ డైరెక్ట్లీ, బట్ మెషిన్స్ ఆర్ ఇండైరెక్ట్లీ. సో మెషిన్స్ అండ్ మెషిన్ టూల్స్ ఆర్ ఇండైరెక్ట్లీ గివింగ్ టు ది ఆపర్చునిటీ ఫర్ అస్. సో క్యాపిటల్ గూడ్స్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ గూడ్స్. మానవుని కోరికలను ఇండైరెక్ట్గా అంటే మానవుని కోరికలను పరోక్షంగా తీర్చే వస్తువులన్నీ క్యాపిటల్ గూడ్స్. అంటే విచ్ గూడ్స్ ఆర్ సాటిస్ఫైయింగ్ హ్యూమన్ వాంట్స్ indirectly as known as capital goods. For example, machine tools. For example, machines and machine tools. Next, free goods. Next, choice problem. Choice problem అంటే ఎంపిక సమస్య. అంటే హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ బట్ రిసోర్సెస్ ఆర్ వెరీ లిమిటెడ్. సో డ్యూ టు ది వన్ వాంట్ టు ఆపర్చునిటీ అండ్ సెలెక్ట్. అంటే ఇక్కడ మనకి హ్యూమన్ వాంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ ఇక్కడ ఎన్ని హ్యూమన్ వాంట్స్ ఉన్నా కూడా ఇక్కడ మనకి ఎక్కువ హ్యూమన్ వాంట్స్ అనేవి చాలా ఉంటాయి. బట్ రిసోర్సెస్ అనేవి లిమిటెడ్గా ఉన్నప్పుడు మనకి చాయిస్ ప్రాబ్లం అంటే ఎంపిక సమస్య అనేది ఏర్పడుతుంది. అంటే ఎకనామిక్ ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది. అంటే ఎకనామిక్ ప్రాబ్లం ఏర్పడడానికి మెయిన్ ఏంటంటే హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్, రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్. వెన్ క్రియేటెడ్ చాయిస్ ప్రాబ్లం ఆర్ సెలెక్టివ్ ప్రాబ్లం. అంటే హౌ మచ్ మనీ యూజింగ్ ఆఫ్ విచ్ గూడ్స్ ఆర్ పర్చేసింగ్ ఇన్ ది మార్కెట్. ద బ్రెయిన్ థింకింగ్ ఆల్వేస్. ఎప్పుడు కూడా మన మైండ్ ఏం చేస్తుందంటే ఆలోచిస్తూ ఉంటుంది. మనం ఏ వస్తువుని కొందాం, మన దగ్గర మనీ అనేది అంత లేదు కానీ వాంట్స్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. వెన్ క్రియేటెడ్ అప్పుడు మొదలవుతుంది ఏంటి ఎంపిక సమస్య. ఏ వస్తువుని కొనుగోలు చేయాలి అంటే ఏ వస్తువుని మనం పర్చేజ్ చేయాలని ఒక సమస్య అనేది మొదలవుతుంది. ఇలా ఏర్పడిన సమస్యని మనం ఎంపిక సమస్యని, అదే దాన్ని ఇంగ్లీష్లో మనం చాయిస్ ప్రాబ్లం అని. అంటే అన్లిమిటెడ్ వాంట్స్ ద్వారా అంటే మనకి
అన్లిమిటెడ్ వాంట్స్ ద్వారా మనకి చాయిస్ ప్రాబ్లం అనేది క్రియేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇలా మనకి చాయిస్ ప్రాబ్లం ద్వారా ఎంపిక సమస్య అనేది జరుగుతుంది. ఇలా మనకి గూడ్స్కి సంబంధించి ఇక్కడ మనకి చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనకి ఇంటర్మీడియటరీ గూడ్స్ కూడా మనకు ఉన్నాయి. intermediary goods, which goods are under the process, not a complete yet finished goods. Which goods are under the process, not finished or yet finished goods. Under the process, ఏ గూడ్స్ అయితే అండర్ ది ప్రాసెస్లో ఉన్నాయో అంటే కంప్లీట్ అవ్వకుండా ఉన్నాయో ఆ గూడ్స్ని మనం ఇంటర్మీడియటరీ గూడ్స్ అని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఉత్పత్తి ప్రక్రియలో ఉంటూ పూర్తిగా తయారీ కాని వస్తువుల్ని ఇంటర్మీడియటరీ గూడ్స్ అని, తెలుగులో వీటిని మధ్యంతర వస్తువులు అంటారు. మధ్యంతర వస్తువులు అంటే పూర్తిగా తయారవకుండా మధ్యలో ఉన్న వస్తువులన్నింటినీ కూడా మనం మధ్యంతర వస్తువులుగానే చెప్పడం జరుగుతుంది. ఇవి సెమీ ఫినిష్డ్ గూడ్స్ అంటే కొంత తయారయ్యి కొంత తయారవకుండా ఉన్న గూడ్స్ అన్నీ కూడా సెమీ ఫినిష్డ్ గూడ్స్ కిందే మనం చెప్పడం జరుగుతుంది. ఈ గూడ్స్ అనేవి వీటిని నేషనల్ ఇన్కంలోకి తీసుకోకూడదు. కంప్లీట్ అయిన గూడ్స్ని మనకి ప్రొడక్ట్లో తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకి కంప్లీటెడ్ గూడ్స్ కానప్పుడు దాన్ని మనం నేషనల్ ఇన్కంలోకి ఈ గూడ్స్ అనేవి రావు. సో సగం తయారైన వస్తువులన్నింటినీ కూడా ఇంటర్మీడియటరీ గూడ్స్ అని. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్రిక్స్, సిమెంట్, ఐరన్ వీటన్నిటినీ కూడా మనం ఇంటర్మీడియట్స్లోకి అంటే బ్రిక్స్, ఐరన్, సిమెంట్ వీటన్నిటిని కూడా మనం ఇంటర్మీడియటరీ గూడ్స్లోకి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇంతటితో మనకి చెప్పుకోవడం జరిగింది. ఈ టాపిక్ నెక్స్ట్ టాపిక్ అనేది టుమారో కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.